మంచివాడు అనుకున్నావా? చచ్చిపోతుందా? అన్నయ్యకి తమ్ముణ్ణి ఒంటరిగా వదిలేందుకు మనసు రావట్లేదు. For the last time,
వాచ్ ఎక్కడ? నువ్వు చెప్పనిది నీ కొడుకు చెప్పేశాడు. నువ్వు అదృష్టవంతుడివిరా. నీ పుట్టిన రోజు, చచ్చే రోజు రెండు ఒకే రోజు. ఆయుష్మాన్ భవ. ఇంతవరకు మనం నంబర్స్ రివర్స్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు లెటర్స్, సరేనా? జెడ్ వై నిండా గడియారాలు ఉన్నాయి. ఏం లాభం? టైం విలువ బొత్తిగా తెలియట్లేదు. త్వరగా రండమ్మా, 4 చోట్లకి వెళ్ళాల్సి ఉండే. అందరూ నీకోసం వాకెట్లో హారతులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఏంటి వీడు లైట్లు ఆపకుండా వెళ్ళిపోయాడు? కరెంటు బిల్ వస్తే గానీ తెలీదు. అయ్యో షాక్ కొట్టిందే. ఏమైందమ్మా? వీడు మార్చలేదా? ఎన్ని రోజులుగా చెప్తున్నాను. ఎందుకు అలా అరుస్తావు? తీసుకుని వస్తున్నాను కదా. మీరేమన్నా కొత్త వస్తువులు తెస్తున్నారా? వాడి పారేసిన పాత వస్తువులేగా. పెట్టెల నిండా వెండి బంగారం ఉంది, ఇస్తాను, తీసుకెళ్తావా? మోహన్ చూడు, ఏంటి లాగించావా? లాగించా. ఏందమ్మా ఇదే? రే, ఈ పెట్టి ఇక్కడికెలా వచ్చిందిరా? కదా, ఇవ్వమ్మా. అవును, ఈ పెట్టితో ఏం చేస్తారు? అల్లం నూరడానికి, గోడకి సీలలు కొట్టడానికి, చైర్ కి సపోర్ట్ ఇవ్వడానికి, ఆఖరికి దోవల్ని కూడా దీంతోనే చంపుతాం. ఇది మాత్రం ఇవ్వడం కుదరదు. దీనికి మా అబ్బాయికి ఒకటే వయసు. ఎంతకీ ఈ పెట్టిలో ఏముంది? ఎవరికి తెలుసు? ఎన్నో ఏళ్లుగా తెరవాలని చూశాను, తెరుచుకుంటే ఒట్టు. అసలు లోపల ఏముందో కూడా తెలీదు. ఇవ్వమ్మా, నేను తెరుస్తాను. అవును, ఇన్నేళ్లుగా మేవరం తెరవలేంది, నువ్వు తెరుస్తావు. ఎవరా ఇలా? ఏంట్రా? పగలకొట్టడానికి వాడతామే ఆ పెట్టి. చూసావా, ఇప్పుడే దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికైనా దీని విలువ తెలిసిందా? మాటల్లో పెట్టి తన్నుకుపోవాలని చూస్తున్నాడు. ఇదేమన్నా అల్లాటప్ప పెట్టు అనుకున్నావా? ఇప్పుడు చూడు దీని పవరు. ఇక్కడికి రావద్దని చెప్తే నువ్వు మాట వినవా? లేదన్నా, అమ్మే. మా నువ్వు నా మాట వినాలా? ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ప్లాస్టిక్ గా మార్చేస్తున్నావు. పాతవి మారుస్తానని అన్ని మార్చేస్తున్నావు. ఆఖరికి నువ్వు మాత్రమే పాత వస్తువుగా మిగులుతావు. నీకు ప్లాస్టిక్ మగిలిస్తానంటాడు వీడు. మాతాజీ, రాన్ రాన్ నీ యాక్టివిటీస్ ఏం బాలేవు. రే దుబ్బేరా. రే, చూయింగం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మద్దని ఎన్నిసార్లు చెప్పాను? చెప్పులు కతుక్కుంటుందిరా. నువ్వు బయలుదేరా. కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోయావేంటి? రా, టిఫిన్ చేద్దాం. చేపల పులుసమ్మా, చాలా రోజులు అయిపోయింది. సరే సరే. సిగ్గే ఉండదా? సిగ్గు చూసుకుంటే బొచ్చ బొగ్గైపోద్ది. నా దగ్గర విగ్గు ఉండాలి కానీ సిగ్గు ఉండకూడదు. మా ఈ చైర్ కింద పెట్టే బాక్స్ ఏది? చంద్రన్ దగ్గర ఉంది చూడు. ఏంట్రా బాక్స్ ఇటు ఇదిగో ఎత్తుకో. నువ్వు ఇంకా పోరా? లేదన్నా, అమ్మ చేపల పులుసు పెడతానందుగా, అందుకే. అవునరా, మీకు రొయ్యల పులుసు, చేపల పులుసు చేసి పెట్టడానికి నేనున్నాను. నన్ను కూర్చోపెట్టి ఒక ముద్ద పెట్టడానికి ఒక్కరైనా ఉన్నారా? విన్నావా? విన్నాను.
నీకు సేవలు చేయడం కోసమే నా మావ కూతుళ్ళు క్యూలో నించున్నారు. ఏ సార్, ఎంత అందమైన అమ్మాయికి మాటలు రావా? పాపం మూగదానిలా ఉంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మూగదా? ఆ అమ్మాయి నోరు విప్పితే సునామీయే. ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయన మనవరాలు. వైజాగ్ అగ్రికల్చర్ చదవడానికి వెళ్తోంది. వాళ్ళంతా మాట్లాడకుండా ఎందుకు సైకిల్ చేసుకుంటున్నారు? ఆ కుటుంబంలో ఒకళ్ళతో వీళ్ళు ఆవేశంగా మాట్లాడడం వల్ల తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళంతా కారణమయ్యారు. ఆ రోజు శుక్రవారం అంట. దానికి ప్రాయశ్చిత్తంగా ఇక మీదట మాట్లాడబోయే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. మౌనవ్రతం.